హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ శ్రావణి, అమ్మిశెట్టి కోడలు శ్రావణి. ఇది నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అనమాట, రీనేమ్ చేసా. ఇప్పుడు ఏంటంటే రీఓపెన్ చేస్తున్నా నా యూట్యూబ్ ఛానల్ని. యాక్చువల్గా బిఫోర్ కుకింగ్ వీడియోస్ చేశాను 4-5-6 ఇయర్స్ బ్యాక్ అనమాట. మరి అప్పుడు స్టాప్ చేసా, మరి ఇప్పుడు రీఓపెన్ చేస్తున్నా. లెట్స్ సీ వాట్ హ్యాపెండ్. మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, అన్ని విధాలుగా కేర్ చేయండి. ఇదేంటంటే మేము యాక్చువల్గా 4 months బ్యాక్ గోవా వెళ్ళానమాట. ఇది వచ్చేసి ట్రావెలింగ్ వీడియో, ట్రావెలింగ్ వ్లాగ్ ఏమన్నా అనుకోండి, అలాగనమాట. దాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకొని, గట్టి నిర్ణయం తీసుకొని యూట్యూబ్లోకి ఎంటర్ అవుతున్నా. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇక్కడ సపోర్ట్ అంటే మరి ఏం లేదండి, సబ్స్క్రైబ్ చేయించాలి, గంట సింబల్ని నొక్కాలి, లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, షేర్ చేయాలి, 10 మందితో షేర్ చేయించాలి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అందరితో షేర్ చేయించండి. అంతే, అంతకుమించి నేనేం అడగను. జస్ట్ ఆశపడుతున్నా. మీరంతా నా శ్రేయోభిలాషులే కాబట్టి ఆశపడుతున్నాను. శ్రేయోభిలాషులే కదా, నాకు తెలుసు మీరంతా నా శ్రేయోభిలాషులే. సబ్స్క్రైబ్ చేయిస్తారు నా ఛానల్ని, ఒక మినిమం ఉండేటట్టు చేస్తారు అని ఆశిస్తున్నాను. కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతున్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా ఒక ఫన్నీ మూమెంట్ ఉంది ఇక్కడ. మేము ఇప్పుడు రీచ్ అయ్యే, మీరు ఇది వరకు చూసినట్టయితే నేను ఒక స్టాచ్యూ విగ్రహాన్ని చూపించాను. అది చూపించిన తర్వాత మా బాబు ఎవరు అక్కడ అని అడుగుతుంటే మా ఆయన చెప్తున్నారు మా తాతయ్య అక్కడ ఉండేది అని చెప్పేసి. మీ తాత అంటే ఎవరు తాత అంటే ఎవరు? నిజంగానే మన తాతేనా? శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే ఎవరు? మన తాతేనా అంటున్నాడు. తెలిసినదే కదా, మనకు జనరేషన్స్ మారుతున్నా సరే శ్రీకృష్ణదేవరాయలు మన తాతే. అది మా శశాంక్ అయినా, నా కొడుకుకైనా తాతే, నాకైనా తాతే, మా ఆయనకైనా తాతే, ఎవరికైనా తాతే. తాతే శ్రీకృష్ణదేవరాయలు మన తాత, అంతే కదండి. మాట్లాడుకుంటూ వచ్చేసాం. ఇదిగోండి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఏం జరిగిందంటే మేము రీచ్ అవుతూనే పాపని పట్టుకొని లగేజ్ పట్టుకొని రావడం చూసి ఇతను వచ్చి హెల్ప్ చేశాడనమాట, నన్ను పిలుచుకొని వెళ్ళడానికి. మా ఆయన అంటున్నాడు నిన్ను చూసి పాపము పెద్దావిడ అని చెప్పేసి ఆయన వచ్చి హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి అంటున్నాడు. అదేం కాదు, మరి పాప ఉంది, పాపం అని చెప్పేసి పిలుచుకొని వెళ్తున్నాడు అనమాట. అంతే, మా ఆయన అలా కమెంట్ చేశాడు నన్ను. ఎక్కడ ఇంకా తెలిసినదే కదా, మనకేం సంబంధం లేదు, జస్ట్ వెళ్ళడమే నా వరకు వంతు పని. ఇదంతా మా ఆయన చూసుకోవాల్సిందే పని అంతా. పాపని చూసుకుంటున్నాను కదండి, అంతకంటే పెద్ద పన. మా పాప నా దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్ళండి, ట్రావెలింగ్ టైంలో నా పాప నా దగ్గర నుంచి పక్కకు కూడా వెళ్ళదండి. అదొక నాకు మంచి ప్లస్ పాయింట్ అనమాట. యాక్చువల్గా ఎవరి దగ్గరికి వెళ్ళదు, ఈవెన్ వాళ్ళ డాడీ దగ్గర కూడా వెళ్ళదు. ఎంతో కన్విన్స్ చేస్తే కానీ వెళ్ళదన్నమాట. అది ట్రావెలింగ్ టైంలో నాకు వచ్చే బెనిఫిట్ అనమాట మా పాపతో. మా బాబు అలా ఉండేవాడే కాదు, ఎవరి దగ్గరికైనా సరే వెళ్ళేవాడు అనమాట. కానీ పాప అలా కాదు, క్వైట్ ఆపోజిట్ అనమాట బాబుకి. అల్లరి విషయంలో కానీ, ఇలా నా దగ్గర ఉండడంలో కానీ, అలా ప్రతి విషయంలో క్వైట్ ఆపోజిట్ పాప. ఏంటంటే అమ్మ కూర్చిలాగా చేస్తుంది, బట్ అలాగే బిహేవ్ చేస్తుంది. ఏం చేద్దాం, తప్పదు. బట్ బెనిఫిటే అని చెప్పాలి యాక్చువల్గా, ఎందుకంటే ఆల్రెడీ పిల్లని క్యారీ చేస్తుంటా కాబట్టి ఈ వర్క్ అంతా అలా మేనేజ్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నిల్చొని ఉంటే మా ఆయన పోయి లగేజ్ మొత్తం అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేకి వెళ్ళాడు, లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసేకి. సో వెతుకుతుంది, ఎక్కడికి వెళ్ళాడు వాళ్ళ పప్ప అని అరుస్తుంది, గట్టిగా అరుస్తుంది అనమాట ఎయిర్పోర్ట్లో. ఏమన్నా అక్కడే బయటే ఉన్నాడో ఏమో అని చెప్పేసి కంగారు పడుతుంది పిల్ల వాళ్ళ పప్ప కోసం. అక్కడ వస్తున్నారు. సో ఇప్పుడు హ్యాపీ, చూసిన తర్వాత హ్యాపీ. అంతవరకు అరుస్తూనే ఉంది, పప్ప అని బయటికి చూస్తూ అరుస్తుంది అనమాట. మిస్ అయిపోయాడేమో పప్ప అని చెప్పేసి ఫీల్ అవుతుంది పిల్ల. బాబు చూశాడనమాట, సో రిలాక్స్డ్గా ఉన్నాడు. ఇంకా కొద్దిగా పిల్ల కంగారు పెంచుతున్నాడు, లేడు పప్ప లేడు, అక్కడ ఉన్నాడు, బయటే ఉన్నాడు అని చెప్పేసి వాడు భయం పెడుతున్నాడు అనమాట మా పాపకు. సో ఇంకా భయపడుతుంది, రాలేదా అని చెప్పేసి. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు హ్యాపీ పాప, ఆయన హ్యాపీ. ఇందాక వాడు ఏడ్పించాడనమాట మా బాబు. సో అలా ఫీల్ అయింది, నిజంగానే లేరేమో, బయటే ఉన్నారేమో, మేమే లోపలికి వచ్చామంటే న్యూ ప్లేస్ కదా. సో అలాగా అంతే. ఇంకా అలాగా అక్కడ లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ పిల్లల్ని వేసుకొని మేము అక్కడి నుంచి పైకి వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి మా పిల్లలిద్దరూ ఎగ్జైట్ అవుతూ
పైకి వెళ్ళారనమాట. ఐ మీన్ అందరూ, పిల్లలు ఒకటే కాదు మేమందరూ కూడా వెళ్ళాము. పైకి వెళ్ళిన తర్వాత లొకేషన్ మొత్తం చూసి ఎయిర్పోర్ట్ చూసి ఎగ్జైట్ అవుతున్నారు మా పిల్లలు. యాక్చువల్గా అక్కడ ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ ట్రీస్ ఉన్నాయి, బాగుంది అని చెప్పేసి మా బాబు అంటున్నాడు. ఎయిర్పోర్ట్ చాలా బాగుంది అని చెప్పేసి. అఫ్కోర్స్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, ఇంప్రూవ్ చేశారు. మేము లాస్ట్ టైం వెళ్ళిన టైంకి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఎయిర్పోర్ట్లో. వీళ్ళు ఫస్ట్ టైం చూడడం కాబట్టి పాపకు గుర్తుండదు, మైట్ బి. బాబుకైతే గుర్తుంటుంది. వచ్చాం ఒక్కసారి వెళ్ళామని చెప్పేసి, పాపకు అది కూడా గుర్తుండదు నాకు తెలిసి. ఇక్కడ వచ్చేసి చెకింగ్ అనమాట, చెకింగ్ చేస్తారు కదా బ్యాగ్స్, ఆ ఏరియాకి వచ్చేసాము. మరి ఇక్కడ కాసేపు తర్వాత పిల్ల క్రాంకీ అయిపోయింది, ఉండలేదన్నమాట వాళ్ళ పప్ప దగ్గర. మరి నా దగ్గరికి రావాలని చెప్పేసి ఏడ్చింది. సో ఇంకా తప్పలేదు, పిలుచుకున్నాను. బంగారు తల్లి మా పాప. బట్ కొద్దిగా ఏడిపిస్తుంది, నన్ను మాత్రమే ఏడిపిస్తుంది, ఇంకెవ్వరికి ఏం ఉండదు, నన్ను మాత్రమే. పిల్లాడు మంచి పిల్లాడు. అక్కడ కూర్చొని డిస్కషన్ చేస్తున్నాం. నేను ఫస్ట్ టైం వచ్చినానని మా బాబు అంటుంటే, నేను సెకండ్ టైం అంటే మా ఆయన చెప్తున్నారు 6th or 7th టైం అని చెప్తున్నారు. అలాగా ఆ డిస్కషన్ చేస్తున్నాం. యాక్చువల్గా అక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ యాక్చువల్గా మేమేంటంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే ఒక ప్లాన్డ్గా వెళ్ళాం అనమాట. నైట్ డిన్నర్ వచ్చేసి ఎయిర్పోర్ట్లోనే చేయాలి అని చెప్పేసి. సమ్ క్రెడిట్ కార్డ్స్ ఏ కార్డ్స్ నాకు ఐడియా లేదు, కానీ ఆ కార్డ్స్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అయింది ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత. బట్ ఇదివరకే తెలుసు మాకు అది ఉందని బెనిఫిట్, ఇదివరకు యూజ్ చేసుకోలేదు. దిస్ టైమ్ వీ యూజ్ వెరీ వెల్ అనమాట. యాక్చువల్గా క్రెడిట్ కార్డ్ వల్ల అలా ఇంత బెనిఫిట్ ఉంటుందని నాకైతే ఫస్ట్ టైం తెలుసు. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో యాక్చువల్గా మనం మనీ పే చేసి చేయాలి డిన్నర్. అలా కాకుండా క్రెడిట్ కార్డ్ ఉంటే ₹2 సంథింగ్ ఎంతనో లెస్ అవుతుంది. బఫెట్ అనమాట, ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. చూడండి మా బాబు అవసరం లేకపోయినా సరే స్టిక్స్ ఏవేవో తీసుకొని వచ్చుకున్నాడు. ఇంకా నా గురించి తెలిసినదే కదా, ఫుల్ లాగిచ్చేసాను అనమాట, న్యాయం చేసేసాను ₹2కి. బట్ మంచిగా ఉన్నిందండి అక్కడ ఉండడం కానీ, ఆ యాంబియన్స్ కానీ మొత్తం బాగునింది. ఎంత స్పేషియస్గా ఉందో ఆ ఏరియా మొత్తము. బాగా కూర్చొని బాగా తినేసి బాగా ఎంజాయ్ చేసి, ఎవరైనా వెళ్ళేటట్టుంటే గుర్తుపెట్టుకోండి, కార్డ్స్ చూపిస్తే, ఏ క్రెడిట్ కార్డులో ఏవో నాకు అవి ఐడియా లేదు, ఆ కార్డ్స్ చూపిస్తే ₹2కే మనం ఫుల్ లాగేజ్ చేయొచ్చు. ఇలా ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నప్పుడు యూస్ చేసుకోవాలి. ఎలాగో ఒకవేళ ఆ బెనిఫిట్ లేకపోతే, పిల్లలు ఉన్నారు కాబట్టి కంపల్సరీగా అది మనకు ఛార్జ్ అయ్యేదే. ఆ కార్డ్స్ ఉండడం చేత అక్కడ అంత ఛార్జ్ అవ్వలేదన్నమాట. ఎక్కడేంటంటే మా బాబు అందరికీ వీడియో కాల్ చేసి చెప్తున్నాడు, మేము ఇలా ఎయిర్పోర్ట్లో ఉన్నాము, ఇక్కడ డిన్నర్ చేసాము అని. అబ్బా పడిపోయి మా పిల్ల పడుతూనే ఉంటుంది. అప్పుడు ఇంకా కొద్దిగా నడుస్తునింది కొద్దిగా. సో అందరికీ కాల్ చేసి చూపిస్తున్నాడు మా బాబు. ఏంటంటే ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట, మేము ఇక్కడున్నాము, ఇక్కడ చేసాం డిన్నర్ అని చెప్పేసి చెప్తున్నాడు. వాళ్ళ అత్త వాళ్ళకి, అమ్మమ్మ వాళ్ళకి అందరికీ కాల్ చేసి చూపిస్తున్నాడు అనమాట. చూడండి అని చెప్పేసి, అంటే అతని ఎగ్జైట్మెంట్ని వాళ్ళు కూడా ఎగ్జైట్ కావాలా అని చెప్పేసి చూపిస్తున్నాడు అనమాట. అది వాళ్ళ చిన్న అత్తతో మాట్లాడుతున్నాడు. లాస్ట్ ఆమె వాళ్ళ చిన్న అత్త అనమాట, ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె బెంగళూరు యాక్చువల్గా, బట్ ఆమెకే ఎయిర్పోర్ట్ చూపిస్తున్నాడు. ఎయిర్పోర్ట్ అంటే ఎలా ఉంటుంది చూడు అని చెప్పేసి. ఆయన వెళ్తూ ఊరికే ఎందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక కేక్ పీస్ తీసుకొని మరి తింటున్నారు. ఇక్కడ చూడండి డ్రింక్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ, బట్ ఎవరు డ్రింక్ చేయలేదు. బఫెట్ బాగా మంచిగా ఉన్నింది, ఫుడ్ కూడా చాలా బాగునింది. నేను చెప్పడం ఏమంటే, నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్ళినప్పుడు ఈ బెనిఫిట్ని యూస్ చేసుకోండి. ₹2కి ఏమొస్తుందండి, ఏం రాదు. సో యూస్ చేసుకుందాం. క్రెడిట్ కార్డే అనుకుంటా మోస్ట్లీ, నాకు తెలిసినంత వరకు. మీకు ఐడియానే ఉంటుంది. బట్ హడావిడిగా వెళ్ళకుండా కొద్దిగా ముందుగా వెళ్ళామనుకోండి, దాన్ని యూటిలైజ్ చేసుకునేకి మనకు టైం ఉంటుంది. లేదు టైం టు టైం మెయింటైన్ చేస్తూ కరెక్ట్ టైంకి వెళ్ళాలని వెళ్తే మనకు అక్కడ తినడానికి, కొద్దిగా వెయిట్ చేయడానికి టైం సరిపోదన్నమాట. కొద్దిగా ముందు వెళ్తే దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మా బాబు నా కోసం వాటర్ తెచ్చిస్తున్నాడు. థ్యాంక్ యూ బేటా. దాని తర్వాత ఇంకా మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళామన్నమాట. ఐ మీన్ ఏమంటారు, బోటింగ్ పాసెస్ తీసుకొని అక్కడ వెయిట్ చేస్తాం కదా, ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తాం కదా, వాళ్ళు పిలవడం కోసం. అక్కడ
అక్కడికి వెళ్ళాము. అక్కడ వీళ్ళు బాగా ముచ్చట్లు ఆడుకోవడము, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. ఎయిర్పోర్ట్ని బాగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఉంటాం కదా, అలాగా ఫీల్ అవుతూ హ్యాపీగా ఉన్నారు. సో వర్త్ అనిపించింది. పిల్లలతో కష్టమేమో అనిపించింది, బట్ ఎయిర్పోర్ట్ వరకు బాగానే ఉన్నింది. నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను, నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్లో. ఇది ఇక్కడ వరకు మాత్రం బాగానే హ్యాపీగానే ఉన్నాం, హ్యాపీగానే ట్రావెల్ చేసామన్నమాట. ఇక్కడ నుంచి మా ఫ్లైట్ రెడీగా ఉంది. ఇదిగోండి గోవా. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాం. యాక్చువల్గా నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, నేను ఇదివరకు వెళ్ళినప్పుడు కింద బస్లో నుంచి తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కుతాం కదా, అలాగే ఉంటుంది, బాగా మంచిగా వీడియో తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇది అటాచ్మెంట్ చేసి ఇట్లా ఎక్కిస్తారు కదా, అలా పిలుచుకెళ్ళారనమాట. బట్ ఓకే, నేనైనా సరే ఫ్లైట్ని వీడియో తీశాను, చూపిస్తాను మీకు ఇందులోనే. ఇక్కడ ఏంటంటే చెప్తున్న సెల్ఫీ. ఇదివరకు నేను ఫస్ట్ వెళ్ళినప్పుడైతే మా ఆయనతో సెల్ఫీ తీసుకున్నాను అనమాట, ఫ్లైట్ దగ్గర బయట నిల్చొని అలా ప్లాన్ చేశాను. బట్ వెళ్ళేటప్పుడు కుదరలేదు, వచ్చేటప్పుడు కుదరలేదు. సేమ్ ఇలాగే అటాచ్ చేసేసి ఇట్లా నడిపించేశారనమాట. బస్ జర్నీ లేదు. అదిగోండి, అక్కడి నుంచి నేను ఆ ఫ్లైట్ని క్యాప్చర్ చేశాను అనమాట. ఐ మీన్ బయటకు వెళ్ళడానికి లేదు కదండి, సో దట్స్ వై ఐ ప్లాన్ లైక్ దట్. నేను ఆ వీడియో తీసిన తర్వాత ఆమె ఆ డోర్ క్లోజ్ చేసేసింది. ఏమి దుంకేటట్టుంది అని చెప్పేసి భయపడింది అనమాట. యాక్చువల్గా ఇక్కడ అటాచ్మెంట్ ఉంటుంది ఫ్లైట్కి, ఏమంటారు ఎక్స్టెన్షన్. ఆ ఫ్లైట్కి అటాచ్ చేసి ఎక్స్టెండ్ చేస్తారు నడవడానికి వీలయ్యేటట్టు. లోపలికి వెళ్తున్నాయి. ఆమె హై చెప్పింది, బట్ నా వీడియోలో రాలేదు. ఎయిర్ హోస్ట్రెస్ మా ఆయనకేం చెప్పలేదు, కానీ నాకు ఒక్కటే చెప్పింది. మరి ఏంటో అది నాకు అర్థం కాలేదు. నాకు చెప్పలేదని మా ఆయన ఫీల్ అయినారు. నిజంగానే మా ఆయనకు చెప్పలేదు, తను నాకు ఒక్కటే హాయ్ చెప్పింది. పాపం డిసప్పాయింట్ అయ్యాడు మా ఆయన, ఎయిర్ హోస్టెస్ హాయ్ చెప్పలేదని చెప్పేసి. ఇక్కడ ఇంకా యాజ్ యూజువల్ ఫోటో సెక్షన్ అనమాట. ఇక్కడ సెల్ఫీస్ తీసుకున్నాం, మంచిగా తీసుకున్నాం. అక్కడ విండోలో నుంచి బయట ఉండే ఫ్లైట్ని క్యాప్చర్ చేశాను నేను. మా పాప చూపించి చెప్తుంది, పాప అన్నా అన్నా అని పిలిచి చెప్తుంది వాళ్ళ అన్నను. అన్న చూడు ఫ్లైట్ అని చెప్పేసి. వాళ్ళ పప్పతో డిస్కషన్లో ఉన్నాడు, వినడం లేదు. సో వినకపోయినా పట్టించుకోకపోయినా వినే వరకు చెప్తుంది అనమాట. బాగా మంచి ఓపిక. వాళ్ళ పప్పకు చెప్తుంది ఇప్పుడు, పప్ప ఫ్లైట్ ఉంది అని చెప్పేసి. మా పాప బాగా యాక్టివ్. ఐ మీన్ అలా చెప్తుందని కాదు, ఎవరైనా ఏదైనా చెప్పిన మాట వినకపోతే కొట్టైనా సరే వినేటట్టు చేస్తుంది, కొట్టి మరీ వినిపిస్తుంది అనమాట. మంచిగా అన్ని విషయాలు మంచిగా అబ్జర్వ్ చేసి మంచిగా చూసిందనమాట. అబ్జర్వ్ చేసి బట్ ఏమాత్రం ఉండదు అనేది, బట్ గుర్తుండదు అఫ్కోర్స్. ఇంకా 1.5 year ఆ పిల్ల ఆ జర్నీ చేసినప్పటికీ 1.5 year బేబీ. ఏం గుర్తుండవు, బట్ మెమొరీస్. ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు నేను కూడా ఆ ఏజ్లో వెళ్ళానా అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది ఇవ్వగలం. ఇంకా అంతకు మించి ఏమి ఇవ్వలేదు. అలా అనమాట మెమొరీస్ అంతే. ఫ్లైట్ మూవ్ అవుతుంది స్లోగా. మా బాబు భలే ఎగ్జైట్ అయ్యాడు, మా ఫ్లైట్ మూవ్ అవుతుంది అని చెప్పేసి. యాక్చువల్గా మా బాబునే కాదు, నేను కూడా సేమ్ ఎగ్జైట్మెంటే, సేమ్ ఫీలింగే ఉంది. అలా స్లోగా స్టార్ట్ అయింది. మా ఆయనకు ఒకటే డౌట్, ఎయిర్ హోస్టెస్ నాకెందుకు హాయ్ చెప్పలేదు అని చెప్పేసి అదే పనిగా పిలిచి మరీ, మా పాపకు అసలు వాటరే అవసరం లేదు, అక్కడ ఇది ఉంటుంది కదా స్విచ్ ఆన్ చేసి మరీ పిలిచి పాపకు వాటర్ అవసరం ఉన్నదని చెప్పి అన్నట్టు యాక్షన్ చేసి వాటర్ తెప్పించారనమాట. యాక్చువల్గా వాళ్ళు ఇదివరకే మాకు అడిగి వెళ్ళారనమాట, ఏమన్నా బేబీ ఉంది కదా వాటర్ కావాలా ఇంకా ఏమన్నా కావాలా అని చెప్పేసి. మేము లేదని చెప్పేసాము. చెప్పిన తర్వాత తను నాకు హాయ్ చెప్పలేదని చెప్పేసి రివైన్స్ కోసం తను అక్కడికి వెళ్ళిన తర్వాత మరీ కాల్ చేశాడనమాట. అక్కడ స్విచ్చెస్ సంథింగ్ ఉంటాయి, ఈ సీట్లో ఎవరికి అవసరం ఉందో వాళ్ళు తెచ్చిస్తారు కదా, అలాగా 2 times మా బాబుకు ఒకసారి, పాపకు తెచ్చిచ్చిన తర్వాత మళ్ళీ బాబుకు కూడా కావాలని చెప్పేసి మరి ఇంకోసారి పిలిచారనమాట. అది ఒక రివెంజ్ స్టోరీ అనమాట. అలా జరిగింది. ఎప్పుడు ఇంకా కొన్ని సెకండ్స్లో ఫ్లైట్ పైకి ఎగురుతుంది గాల్లో. చూడండి, చూస్తూనే ఉండండి, అలాగే అబ్జర్వ్ చేయండి.
నేను ఈవెన్ చిన్న చిన్న మూమెంట్స్ కూడా క్యాప్చర్ చేశాను. ఇంకా పెడితే ఇంకా వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. నేను అంతసేపు ఏం మాట్లాడాలో తెలియక కొద్దిగా కట్ చేసుకుంటూ వచ్చేసాను వీడియోని. లేదంటే నేను ఇంకా డీటెయిలింగ్గానే వీడియోస్ తీశాను అనమాట. నాకు తెలుసు ఫ్యూచర్లో నేను ఎప్పుడో ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను, అప్పుడు మీ అందరికీ ఈ వీడియోస్ చూపిస్తాను అని చెప్పేసి అందుకనేసి నేను ఈ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసి పెట్టుకుంటాను. నా దగ్గర ఇప్పటివే కాదు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. ఈవెన్ నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వీడియోస్ ఉన్నాయి. 3-4 ఫోన్స్ నిండిపోయాయి, అన్ని వీడియోస్ ఉన్నాయి. చూద్దాం. బాగా సబ్స్క్రైబ్ చేసి బాగా పెరిగిపోతే సబ్స్క్రైబర్స్, అప్పుడు అన్ని వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. చాలా మంచివి మ్యారేజెస్వి అన్నీ ఉన్నాయన్నమాట. అన్ని వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. బర్త్డే వీడియోస్, చాలా వీడియోస్ ఉన్నాయి. చూద్దాం. ఈ వీడియో క్లిక్ అయిందంటే మిగతావి పెట్టడానికి నాకు ఒక హోప్ వస్తుంది అన్నమాట. చూడండి, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది, పైన వెళ్తున్నాం గాల్లో అని చెప్పేసి. అప్పుడు నేను భలే ఎగ్జైట్ అయ్యాను అనమాట. నేను ఇక్కడ కొద్దిగా వాయిస్ పెట్టడానికి అవ్వదు. మా బాబు కంటే కూడా నేనే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇది పైనుంచి వ్యూ, బెంగళూరు కొద్దిగా హైట్ నుంచి వ్యూ బెంగళూరు అలా అనమాట. అలా కొద్దిసేపటి తర్వాత, కొద్దిసేపు అంటే 8 నిమిషాల్లో అయినా ఏం కాదు, వితిన్ 1.5 hour 1 hour 40 minutes సంథింగ్ టైం పడుతుంది. 2 hours కూడా పట్టదు నాకు తెలిసినంత వరకు అండి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి. బట్ ఏంటంటే కార్లో కూడా వెళ్ళొచ్చు గోవాకి. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మాత్రమే ఫ్లైట్లో వెళ్ళామన్నమాట. పిల్లలతో వెళ్ళాలి అని చెప్పేసి, పిల్లలకి ఉండాలి చూసినట్టు అని చెప్పేసి. మా పాప చూడండి ఎంత ఎగ్జైట్మెంట్తో చూస్తుందో ఏంటని. కానీ తనకేం గుర్తుండవు ఇప్పటికీ. బట్ ఫ్యూచర్లో చూసుకొని నేను అప్పుడే వెళ్ళాను అని చెప్తుంది అని చెప్పేసి ఫీల్స్కి వెళ్ళామన్నమాట. అంతే, ఒక సాటిస్ఫాక్షన్ కోసం. మా బాబుకైతే బాగా తెలుస్తుంది ఇప్పుడు మేము వెళ్ళొచ్చి ఈవెన్ 3-4 months అవుతున్నా సరే ఇప్పటికీ కూడా వాటి గురించే మాట్లాడుతుంటాడు. ఫ్లైట్లో ఇలా వెళ్ళాం, అలా వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, గోవాకి వెళ్ళాం, బీచ్కి వెళ్ళాం అని చెప్పేసి చెప్తుంటాడు. అలాగా ఇంకా అక్కడి నుంచి కొద్దిసేపు వీడియోస్ తీయలేదు నేను యాక్చువల్గా. మరి అక్కడి నుంచి ఒకటేసారి గోవా ఎయిర్పోర్ట్ తీసానమాట. గోవా ఎయిర్పోర్ట్కి వస్తూనే అక్కడి నుంచి మేము మరి ఎక్కడికి వెళ్ళాము అనే విషయాలన్నీ మైట్ బి ఈ వీడియోలోనే రాకపోవచ్చు. నెక్స్ట్ దీనికి వచ్చే రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ ఈ వీడియో తీయాలా లేదా అని, తీస్తాను, అంత డీటెయిలింగ్గా తీయాలా లేదా అనేది చూస్తాను అనమాట. ఇది గోవా ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్టా, గోవాకి వచ్చేసాం యాక్చువల్గా మనం. ఇది గోవాలో అనమాట. నైట్ వ్యూ చాలా బాగుంటుంది గోవా ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. వచ్చేసాం, దగ్గరికి వచ్చేసి డిస్టెన్స్ తగ్గిందంటే మనం దగ్గరికి వచ్చామని అర్థం. అంటే నేను ఇది వాయిస్ ఓవర్ ఇవ్వడం కదా, నేను ఇప్పుడు ఆ వీడియో చూస్తున్నంతసేపు ఏం చెప్పాలో తెలియక ఏది నోటికి వస్తే అది మాట్లాడుతున్నా. అలాగని ఏదంటే అది మాట్లాడడం లేదు, రిలేటెడ్ టు వీడియోనే మాట్లాడొచ్చు, అలా కూడా ట్రై చేస్తాం. వీడియోకి నేను మాట్లాడే కంటెంట్కి రిలేటెడ్గా లేకపోయినా సరే ఏదైనా ఒక కంటెంట్ తీసుకొని దాని గురించి ఒక టాపిక్ గురించి మాట్లాడు. గోవా చూస్తున్నారా, అబ్జర్వ్ చేస్తే అక్కడ కనబడుతుంది గోవా అని. యాక్చువల్గా మంచు ఉన్నిందనమాట మేము వెళ్ళినప్పుడు. అందుకు యాక్చువల్గా మంచు అనేది అక్కడ ఉండడానికంటే ఫ్లైట్ టేకాఫ్ అయ్యేటప్పుడు లేదా ల్యాండ్ అయ్యేటప్పుడు 2 times చూసాను. కొంచెం స్మోకీగా వస్తుంది మిర్రర్ మొత్తం, మరి ఏదో సంథింగ్ ఆ ఫ్లైట్ అలాగేనేమో నేను అబ్జర్వ్ చేసిందే చెప్తున్నా. పెద్ద నేనేం సైంటిస్ట్ అని కాదు, లేదా నేను ఒక మెకానికల్ ఇంజనీర్ లేదా ఫ్లైట్ని చేస్తారు కదా వాళ్ళని కూడా కాదు, జస్ట్ చెప్తున్నా.
ఆ రెండు అబ్జర్వ్ చేశాను, ఎందుకంటే నేను వీడియో తీస్తూనే ఉన్నాను కాబట్టి 24/7 ఎక్కినంతసేపు అక్కడ అది అబ్జర్వ్ చేశాను నేను. ఫస్ట్ ఫ్లైట్ స్టార్ట్ అయినప్పుడు స్మోకీగా వచ్చింది మిర్రర్ మొత్తం, మళ్ళీ గోవాలో ల్యాండ్ అయినప్పుడు స్మోకీగా వచ్చిందనమాట. అక్కడ సంథింగ్ ఎయిర్ రిలీజ్ అవుతుందని నేను కనిపెట్టాను. ఇక్కడ ల్యాండ్ అయిపోయాం గోవా ఎయిర్పోర్ట్లో. చిన్నదే గోవా ఎయిర్పోర్ట్ అండి, చాలా చిన్నది, చాలా కాదు చిన్నది అంతే. అంటే మన బెంగళూరు ఎయిర్పోర్ట్తో పోలిస్తే బెంగళూరులో ఒకవైపు కూడా సరిపోదు అనమాట, అంత చిన్నది. బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. నేను చూసినది ఆ రెండే కాబట్టి రెండు కంపేర్ చేసి చెప్తున్నా అంతే, ఇంకా అంతకంటే పెద్ద ఉండొచ్చు, నేను చూసిండకపోవచ్చు కాదు, చూడలేదు. నేను చూసినది జస్ట్ ఈ 2 ఎయిర్పోర్ట్స్ మాత్రమే. అండ్ ఈ పెయింటింగ్స్ ఏంటంటే గోవాలో మోస్ట్ చూడాల్సిన ప్లేసెస్ అనమాట. అవి చూసినా చాలు మనం గోవాకి వెళ్ళినందుకు. ఇంతటితో ట్రావెల్ చేసిన వీడియో, బెంగళూరు టు గోవా ట్రావెల్ చేసిన వీడియో ఇంతటితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ అక్కడికి గోవాకి వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేసాం ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను, చూపిస్తాను మీకు. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ నేమ్ తెలుసుగా, అమ్మిశెట్టి కోడలు శ్రావణి అనమాట. ఇది వచ్చేసి మేము నెక్స్ట్ డే ఎక్కడ వెళ్ళాం, ఎక్కడున్నాం, ఎక్కడ స్టే చేసాం, విచ్ హోటల్ ఐ ఇన్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది అనమాట. అంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా 10 మందితో సబ్స్క్రైబ్ చేయించి కొద్దిగా పెంచండి. సబ్స్క్రైబ్ చేయించండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది అదనమాట. ఇది నెక్స్ట్ డే మన లుక్, ఇగ్నోర్ చేయండి, జస్ట్ అప్పుడు లేచని వచ్చాను. ఇది మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. మంచిగా ఉన్నింది, ఫుడ్ అని, హోటల్ అని, రూమ్ అని, ప్రతి ఒక్కటి మంచిగా ఉన్నింది. నెక్స్ట్ వ్లాగ్లో డీటెయిలింగ్గా ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడికి తిరిగాము, ఎలా వెళ్ళాము ఏంటి అనేది చెప్తాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.